దళిత బంధు పథకం చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో మొత్తము 2 లక్షల మందికి, దాదాపు 2 లక్షల మందికి దళిత బంధు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారిది ఎంత గొప్ప ఆలోచన అంటే, ఈ భారతదేశంలోనే తెలంగాణలో కూడా ఇలా దళితులు అనేవాళ్ళు, పేదవాళ్ళు, దళిత కుటుంబాలలో వెలుగు నింపాలనే ఒక గొప్ప ఆలోచనతోని కేసీఆర్ గారు దళిత బంధు అనే పథకం పెట్టి 10 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఫ్రీజ్ చేయడం చాలా బాధాకరం. చాలా మందికి అర్థమైతలేదు. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. మా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు శాచ్యురేషన్ మోడ్లు ఇచ్చారు కాబట్టి ఇలా దళితులు ఏ విధంగా లాభపడ్డారో, ఎంత గొప్ప వాళ్ళు అయినారు అనేది మీకు ఇప్పుడు స్వయంగా చూపించబోతా ఉన్నాను. శారద ఇంకా శ్రావ్య అని ఒక బ్యాగ్స్ యూనిట్ అనేది పెట్టుకోవడం జరిగింది. దీన్ని అంబేద్కర్ గారి మునిమన్వడు ప్రకాష్ గారు ఓపెన్ చేసిన ఫోటో. ఇలా అద్భుతంగా ఆ కుటుంబం నడుపుకుంటా ఉంది. నెలకి 1,00,000 రూపాయలు ఆ కుటుంబం సంపాదిస్తూ ఉన్నది. దాంతోపాటు ఒక కూలికి పోయే రూపాని ఇలా దళిత బంధు పథకంతో డైరీ యూనిట్ పెట్టుకొని ఇలా డైరీ యూనిట్తోని నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తుంది ఇవాళ రూప గారు. ఇలా అదేవిధంగా ఇలా ఒక బేకరీలో పనిచేస్తుండే అనిల్ అని ఉండే, ఇలా తను బేకరీలో పనిచేస్తుండే, ఇలా బేకరీ ఓనర్ అయిండు. ఆ బేకరీ ఓనర్ అయ్యి అనిల్ ఇలా ఎంత అద్భుతమైన బేకరీగా నడుపుతూ ఉన్నాడంటే, దాదాపు ఇవాళ 80,000 నుంచి 1,00,000 రూపాయలు నెలకి ఇవాళ అనిల్ గారు ఓనర్ అయ్యి నడుపుతూ ఉన్నారు. ఇలా అద్భుతంగా సంపాదించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇలా చైతన్య అని ఇలా పనిచేసేవాళ్ళు వీణవంకలో, ఇలా జేసీబీ డ్రైవర్గా పనిచేసేవాడు, ఇలా జేసీబీ ఓనర్ అయిండు. ఇలా జేసీబీ ఓనర్ అయి దాదాపు నెలకి ఇలా 50,000 నుంచి 80,000 రూపాయల వరకు ఇవాళ సంపాదించుకుంటా ఉన్నారు. ఇలా అదేవిధంగా ఇలా ఓరం మధు అని ఇలా ఈ యూనిట్స్ అన్ని కూడా చూపిస్తున్నా. ఓరన్ మధు అని ఇలా బ్రిక్ ఇండస్ట్రీ పెట్టుకున్నాడు. ఇవాళ దాదాపు ఆ బ్రిక్ ఇండస్ట్రీ ద్వారా ఇలా ఓరం మధు గారు దాదాపు 40,000 to 50,000 రూపీస్ నెలకి సంపాదించుకుంటా ఉన్నారు. ఇలా అదేవిధంగా ఇలా అజయ్ గారు డ్రైవర్ ఉండే, ఇలా కార్ ఓనర్ అయిపోయాడు. ఇలా డ్రైవర్ నుంచి కార్ ఓనర్ అయ్యి ఇలా దాదాపు నెలకి తను కూడా సంపాదించుకునే దాదాపు 50,000 నుంచి 60,000 రూపాయలు. ఇలా అదేవిధంగా సంతోష్ అని కూలీ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆయన కూలీగా పనిచేస్తూ ఉండే ఇలా పేపర్ ప్లేట్స్ తయారు చేసే ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవడం జరిగింది. ఇవాళ నెలకి ఇలా తను ఓనర్ అయ్యి ఇలా తను నెలకి ఇలా 50,000 నుంచి 60,000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. ఇది ఈజ్ నాట్ ద ఫ్యాక్ట్. ఇలా మార్పు కావాలంటే, మార్పు అంటే ఇది కదా. కేసీఆర్ గారు ఆలోచన చేసింది ఎంత గొప్పగా ఆలోచన చేసిండండి. ఇలా దళిత కుటుంబాల జీవితాలు మారవాలని ఓ గొప్ప ఆలోచనతోని ఇవాళ మార్పు అంటే ఇది కదా. ఇలా దళిత జీవితాల వెలుగు నింపింది మార్పు అంటే ఇది కదా. ఇలా మార్పుని ఎందుకు మీరు ఓర్వలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారని నేను అడుగుతా ఉన్నాను.